అమీర్పేటలోని వెల్నెస్ హాస్పిటల్లో ఒక పేషెంట్ మరణించడం జరిగింది యాదమ్మ అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీడియాకి అయితే లీక్ అయింది. సో మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగిందని చెప్పేసి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం కానీ అదేవిధంగా ఆ పేషెంట్ మరణించినటువంటి ఆ యాదమ్మ అనేటటువంటి పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి సంబంధించినటువంటి సర్పంచ్ ఆ ఊరి సర్పంచ్ కానీ వచ్చి సెటిల్మెంట్ చేయడం జరిగిందట. బట్ బయటకు వచ్చిన తర్వాత మీడియా మిత్రులందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంటే మేమేం పాస్ చేయలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇన్ డీటెయిల్స్ మొత్తం కూడా మీడియా దగ్గర ఉన్నాయి. అండ్ ఇంకొకటి అదేవిధంగా వాళ్ళు సెటిల్మెంట్ అంటే మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా మీడియాని కప్పిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా పేషెంట్ తాలూకా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ వచ్చి బయటికి మాట్లాడడానికి వస్తే వాళ్ళందరినీ కూడా చైన్లు కట్టేసి వాళ్ళని లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. అసలు హాస్పిటల్ యాజమాన్యానికి వాళ్ళ బంధువులు మిత్రులని లోపలికి పంపించాల్సిన అవసరం ఏ మాదిరిగా ఉందో ఇక్కడ చెప్పాలి. వీళ్ళు కొంచెం కూడా వస్తే బయటకు వచ్చి హాస్పిటల్ యాజమాన్యం బయటికి సమాధానం చెప్పాలి. మీడియా వాళ్ళు పనులన్నీ మానుకొని ప్రజల కోసం సేవ చేయడానికి ఈడదాకా వచ్చిండ్రు కదా, పనులన్నీ మానుకొని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఆ బంధుమిత్రులు ఆ విధంగా లోపలికి వెళ్తా ఉంటే మీడియా మిత్రులందరూ ఏం పనులకి ఇక్కడికి వచ్చిండ్రా? కొంచెం కూడా మళ్ళీ మిస్లీడింగ్ లోపల ఏదైనా చేసుకుంటే చేసుకోవాలి. ఒకసారి మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు సెటిల్మెంట్ చేసుకున్నామని చెప్పడం ఏంది? రాయితీ ఇచ్చిండ్రంట 60,000కి 40,000 కట్టించుకున్నారంటే 20,000 రాయితీ ఇచ్చిరట. అంటే 20,000 నీకు రాయితీ ఇచ్చిందని చెప్పేసి మీడియా వాళ్ళని పిచ్చోళ్ళని చేయడానికా పిలిచేది? అదేమన్నా డిస్కౌంట్ ఇస్తున్నారా? అదేమన్నా బిగ్ బజారా మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి పేషెంట్ దగ్గర? దేనికి పని చేయడానికి వస్తున్నావు? కొంచెం కూడా ఈ వెల్నెస్ హాస్పిటల్లో ఈ సిబ్బందులు కానీ కొంచెం కూడా అసలు ఈ తాళ్ళు కట్టేయడం ఏంటి? హాస్పిటల్కి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడానికి వస్తుంటే చైన్లు కట్టేయడం ఏంటి? వాళ్ళకి ఏ హక్కు ఉంది? అంటే ప్రజల కోసం కాదా మీడియా పనిచేసేది? ఇది వాళ్ళ వైఖరి మొత్తం కూడా ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ఇదిగో బాడీని తీసుకెళ్లేటటువంటి వ్యాన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఇప్పుడైతే మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కొన్ని మాటలు చెప్పారు. ఇప్పుడైతే బాడీని తీసుకెళ్తా ఉన్నారు. ఇంకో మాట కూడా చెప్తున్నారు, యశోద హాస్పిటల్స్లో ఆవిడ బతికే ఉందని కూడా అబద్ధాలు చెప్పడం ఇప్పటివరకు అయితే మనం చూసాం. ఇప్పుడైతే చివరిగా మళ్ళీ బాడీని తీసుకొని వెళ్ళడం అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళకి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు సెటిల్మెంట్స్ చేసుకొని లోపల అంటే మీడియా వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి క్వశ్చన్ చేసిన తర్వాత వీళ్ళు ఇటువంటి వైఖరి అయితే చూపిస్తూ ఉన్నారు. లోపల మీ పేషెంట్ కూడా ఉన్నారు కదా, అసలు దేనికి వచ్చారు మీరు ఇక్కడ? నిమ్స్ లో బెడ్ ఖాళీ లేక ఇక్కడికి వచ్చినాం. ఎమర్జెన్సీలో 15,000 అన్నారు. అది జాయిన్ అయినాక మళ్ళీ 25,000 స్కానింగ్ చేయాలన్నారు. అది అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా 12,000 మళ్ళీ కట్టించుకున్నారు. మెడిసిన్లని మళ్ళీ ఎక్స్ట్రా కట్టించుకున్నారు. ఇదేంది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే లోపలికి వచ్చినాక మేమే ఇస్తాం అంతా అంటారు. ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తలేరు. అంతా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బిల్ వేస్తుర్రు. ఇష్టం వచ్చిన బిల్ వేస్తారు, ఏమి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. ఒక్క నైట్ వెంటిలేటర్ గురించి వస్తే 60,000 బిల్ వేసారు. 60,000 భయపడేది ఏం లేదు. ఎందుకు భయపడతాం? నేను మాట్లాడుతున్నాను కదా. క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. నిమ్స్లో బెడ్ ఖాళీ లేదని ఇక్కడికి వచ్చినాం. వెంటిలేటర్ కావాలి, ఓన్లీ వెంటిలేటర్ అని చెప్పినాం. అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్నాక 15,000 అన్నారు. అయినాక స్కానింగ్లు కూడా కంపల్సరీ చేయాలన్నారు. అయినా చేయించినాం. అంత అయిపోయింది. ఇంకా పొద్దునే పంపిస్తామన్నారు. మళ్ళీ ఇప్పుడు 12,000 బిల్లు కట్టాలి, మెడిసిన్ లేదంటారు. మెడిసిన్ నైట్ ఏం చెప్పలేరు కదా, ట్రీట్మెంట్ ఏం లేదు కాబట్టి ఏం లేదు అన్నారు. ఇప్పుడు మళ్ళీ కట్టిస్తున్నారు. హాస్పిటల్ మొత్తం హాస్పిటల్కి వస్తే ఆస్తులు అమ్మిపిస్తారు అంతే. హాస్పిటల్ ఏం లేదు. హాస్పిటల్ పెద్ద పేరుకే ఉంది కానీ ఫ్రాడ్ హాస్పిటల్ ఇదంతా. ఇదన్నమాట. ఇక్కడ ఎవరైనా మాట్లాడేటటువంటి ప్రయత్నాలు చేస్తే హాస్పిటల్కి సంబంధించి లేదంటే బాధితులకు సంబంధించి ఎవరైనా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటే వీళ్ళు ఇలా కార్లు అడ్డం పెట్టి సౌండ్లు కొడుతూ కనీసం మాట్లాడనివ్వకుండా చేస్తూ ఉన్నారు. అటువంటి ప్రయత్నాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది అంటే ఇప్పుడు ఇంకో పేషెంట్ కూడా బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క వెంటిలేటర్ అవసరం మీద వస్తే ఇప్పటికి 60,000 బిల్ అయిందట. 60,000 బిల్లుకి కూడా ఇంకా డబ్బు కట్టండి రాత్రి నుంచి కట్టిస్తూ ఉన్నారట. ఇదిగోండి చూడండి. ఒక నైట్ 60,000 అయింది. మేము మామూలు ఎస్వీఎస్ నుంచి వచ్చినాం. నిమ్స్ కానీ వచ్చినాము. ఆడ వెంటిలేటర్ లేదంటే ఈడ భరించలేము. ఆస్తులు అమ్మిపిస్తారు వీళ్ళు. ఆస్తులు అమ్మిపిస్తారు. అందుకే వెళ్ళిపోతున్నాం అక్కడ. వెంకటరెడ్డి. మేము మామనార్. నైట్ 12-1 o'clock అయింది. 60,000 అయింది. మాకు ఏం కావాలంటే ఇంకా ఎక్కువైతే అంట. వెంటిలేటర్ ఒక్కటే. ఒకవైపు వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయంటే వాళ్ళు సౌండ్లు పెట్టేసి కనీసం మాట్లాడనివ్వకుండా
కెమెరామాన్ని కానీ లేదంటే ఎవరినైనా అంటే సౌండ్స్ క్యాప్చర్ చేస్తూ ఉన్నారు, అట్లా గల్లత్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు పూర్తిగా కూడా. ఇక్కడ మీడియాని మాట్లాడిస్తలేరు, క్వశ్చన్ చేయనిస్తలేరు. ఏమన్నా కొంచెం చూడండి ఏ మాదిరిగా మాట్లాడుతున్నారో చూడండి. కావాలని చెప్పేసి సౌండ్స్ హార్న్స్ చేయడం. సో పూర్తిగా హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల ఒక మనిషి చనిపోయిందని చెప్పేసి ఆ బాధిత కుటుంబమే ఇక్కడ కంప్లైంట్ చేసినప్పటికీ మీడియా వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళు లోపల కుమ్మక్కయి రాయితీ ఇచ్చారట. 60,000 బిల్లుకి 40,000 20,000 రాయితీ ఇచ్చారట, డిస్కౌంట్ ఇచ్చారట. పేషెంట్ రాయితీ ఇవ్వడమేమో ఇక్కడ ఏమో అర్థం కావట్లేదు. ఆ ఊరికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి మాట్లాడిన తర్వాత అప్పటికే మీడియా వాళ్ళందరూ వచ్చి క్వశ్చన్ చేయడం వల్ల వీళ్ళందరూ కూడా 60,000 బిల్లు కట్ట 20,000 రాయితీ ఇచ్చారట, 40,000 బిల్లు వేసేసి శవాన్ని అప్పగిచ్చారట. ఒకవైపు ఏమో మీడియాని మొత్తాన్ని కూడా వాళ్ళు కుమ్మక్కయ్యి వచ్చిన మీడియాని మొత్తాన్ని కూడా వీళ్ళు ఫేక్గా ఏ మాదిరిగా మాట్లాడుతున్నారంటే చనిపోలేదు పేషెంట్ అన్నారు. ఇప్పుడు వ్యాన్లో పేషెంట్ చనిపోయి ఉన్నారు, చనిపోయిన ఆవిడ్ని తీసుకుపోతా ఉన్నారు. మరియు రాత్రి ఇంకొక పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ ఓన్లీ వెంటిలేటర్ కోసం బయటకు వస్తే వచ్చిన వాళ్ళకి 15,000 బిల్లు అన్నారట. సరే అని చెప్పేసి రాత్రి నుంచి ఇప్పటి వరకు బిల్లులు మందులు అది ఇదని చెప్పేసి 12 గంటల సమయంలో అంటే రాత్రి 12 గంటలకు వచ్చారు. ఇప్పటికి కేవలం వెంటిలేటర్ కోసం మాత్రమే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగిందట. 60,000 బిల్లు వేసి మీరు కడతారా సస్తారా అంటే ఇప్పుడు ఆ బాధితుల ఆ కుటుంబం వాళ్ళందరూ కూడా మొరపెట్టుకొని ఇక్కడి నుంచి ఇదే హాస్పిటల్ నుంచి మళ్ళీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడం మనం కూడా చూసాం. వాళ్ళందరూ మాట్లాడడం కూడా మనం చూసాం. సో ఇక్కడ హాస్పిటల్లో కొంచెం కూడా అంటే ఏ మాత్రం కూడా ఇక్కడ ఎటువంటి మిస్టేక్ లేకపోతే వాళ్ళు బిల్లులో రాయితీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? పేషెంట్ వాళ్ళ దగ్గర నుంచి మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ జరిగిన తర్వాత అందరూ వచ్చేసలు ఎందుకు పేషెంట్ మరణించడం ఎందుకు జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తూ ఉంటే అడగడానికి కానీ అల్లో చేయట్లేదు. అదేవిధంగా కనీసం సాటి మనుషులకి ఇచ్చినంత సమాధానం కూడా ఇస్తలేరు. సో ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. అండ్ సౌండ్ హార్న్స్తో కూడా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళని కూడా కనీసం క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నా కానీ సమాధానం చెప్పడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తలేరు. వాళ్ళ తప్పు ఎక్కడ ఉంది 100% పూర్తిగా. సో ఇట్లా పూర్తిగా వాళ్ళ మనుషుల్ని పెట్టేసుకొని కొంచెం కూడా అంటే పేషెంట్స్కి సంబంధించి కానీ ఇప్పటివరకు ఎవరైతే ఏ పేషెంట్ అయితే మరణించారో వాళ్ళందరినీ కూడా లోపలికి బలవంతంగా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు మాట్లాడడానికి బయటకు వచ్చినప్పుడు కూడా అదేవిధంగా ఇంకా మిగతా ఎవరైతే పేషెంట్ బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బయటికి రానివ్వకుండా మొత్తం సెక్యూరిటీ సిబ్బందిని అలర్ట్ చేసుకొని ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా వాళ్ళకి జరిగిన అన్యాయాల్ని మాట్లాడనివ్వకుండా కూడా వీళ్ళు ఆపుతా ఉన్నారు. ఇదంతా జరుగుతున్న నేపథ్యంలోనే ఒక పేషెంట్ తాలూకా వ్యక్తులు బయటకు వచ్చి మా పరిస్థితి దయనీయంగా ఉంది, పేరుకే ఇది వెల్నెస్ హాస్పిటల్, రాత్రి 12 గంటల నుంచి ఇప్పుడు 12 గంటల వరకు మా పరిస్థితి చాలా దారుణంగా అయిపోయింది. మేము వెంటిలేటర్ కోసం వస్తే మమ్మల్ని దారుణంగా ఇప్పటి వరకు మా దగ్గర రక్తం పిండినట్టు పిండారు మా దగ్గర డబ్బులన్నీ కూడా. సో మేము ఇక్కడ తట్టుకోలేక మా వల్ల కాక మేము మా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పేసి కూడా బయటికి పబ్లిక్గా వచ్చి చెప్పడం జరుగుతుంది. కనీసం వీళ్ళకి కొంచెం కూడా బాధ్యత ఉన్నట్టు కూడా కనీసం కూడా సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా చేయబెట్టి నెట్టేసేయడం, ఎవరైతే పేషెంట్ ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ మా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంటే మాట్లాడనివ్వకుండా హార్న్ కొట్టే ప్రయత్నాలు చేయడం, ఆ సౌండ్లు చేయడం, మీడియాని రికార్డ్ చేయనీయకుండా చేయడం, కార్లన్నీ అడ్డు పెట్టడం, ఇటువంటి చర్యలు అయితే చేపడతా ఉన్నారు పూర్తిగా.